ఖమ్మం రూరల్ మండల పర్యటన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచిన తెలంగాణలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. గ్రామంలో ఉన్న పాఠశాల, రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తాం. పాలేరు నియోజకవర్గం నా సొంత ఇల్లు. ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయని అన్నారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీ ద్వారా నాకు తెలియజేయండి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీ పెద్ద కొడుకుగా పనిచేస్తున్నానని అన్నారు. వచ్చినటువంటిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చానంటే కష్టంలో నేను నిలబడతానని ఆ రోజు చెప్పాను. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి కోరికలని మీ ఆలోచన పదవితో నేనున్నాను. మీరు అడిగేవి ఏవైతే న్యాయమైనవి ఉన్నాయో, పేదవాడికి ఇళ్ల స్థలం, లేనివాడికి ఇళ్ల స్థలం, 10 ఏళ్ల నుంచి ఒక ఇల్లు లేదు గత ప్రభుత్వం. అది విమర్శ కాదు, ఈయనమాట నిజం. పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, స్థానికంగా కొన్ని సీసీ రోడ్లు, ఇంకా ఈ గుడిదంటే ప్రభుత్వ పక్షానికంటే వ్యక్తిగతంగా కొంత నేను సాయం చేస్తా. కొన్ని రేషన్ కార్డులు కొత్త ఇవ్వాలా, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు, ఆ రేషన్ కార్డుతో పాటు అర్హులైన వాళ్ళకి కొంతమంది పెన్షన్లు ఇవ్వాలా. ఇవన్నీ కూడా ఈ ఎన్నికల కోడ్ అయిన తర్వాత ముందు ఇల్లు ఇచ్చే కార్యక్రమం నిజంగా పేదవాళ్ళల్లో ముందు పేదవాళ్ళు, అస్సలు పేదవాళ్ళకి ముందు ఇవ్వండి. మొదటి విడత, రెండో విడత కొద్దిగా రేకుల షెడ్ ఉన్నోడికి ఇవ్వండి, మూడో విడత పాత పడి కూలిపోయే ఇల్లున్నోడికి ఇవ్వండి. 3 విడతలుగా 3 సంవత్సరాల్లో ఈ పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు. ఈ సొంత ఇంటిలో రాబోయే 3 సంవత్సరాల్లో ఏ తండాకి పోయినా, ఏ గూడానికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ వార్డుకి పోయినా ఇల్లు లేదు అనకుండా ఉండే విధంగా, ఇల్లు లేని పేదవాడు ఉండే విధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా నేను చేపడతానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతూ, ఏవైతే ఇప్పుడు చెప్పానో ఈ 3-4 కార్యక్రమాలు అవి చేసే బాధ్యత వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అనను. చేయగలిగే స్థాయిలో నేనున్నాను కాబట్టి ఆ బాధ్యత నాదే అని మరొక్కసారి నొక్కి చెబుతూ, ఇది కక్షపూరితమైన ప్రభుత్వం కాదు.